హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్న రివ్యూరమ్స్. సో ఈరోజు మనం రివ్యూ చేసే కార్ వచ్చేసి రెనాల్ట్ కైగర్ అనమాట. సో ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి నిసాన్ అండ్ రెనాల్ట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి చాలా కార్స్ అనేవి తీశారు. సో ఎట్ ప్రెసెంట్ అయితే మ్యాగ్నెట్ ఎలాగో కైగర్ అలాగా అనమాట. మ్యాగ్నెట్తో చూసుకుంటే కైగర్ లుక్స్ అయితే కిల్లర్ అని చెప్పొచ్చు. దీని ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, హాలోజన్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైట్స్ కూడా హాలోజనే, కాకపోతే అవి ఆప్షనల్ అనమాట. మనకి ఎల్ఈడి చూసుకోవచ్చు అండ్ హాలోజన్ అని కూడా చూసుకోవచ్చు, ఆప్షనల్ అది. దీని ఫ్రంట్ ఏంటంటే కంప్లీట్ టిపికల్ రెనాల్ట్ వాళ్ళనే ఉంటుంది, కాకపోతే బానెట్ వచ్చేసి జర కర్వ్ ఉంటుంది అనమాట. అది కొంచెం స్పోర్ట్స్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది, మనకి స్పోర్ట్స్ ఫీల్ అనేది ఉంటుంది. అండ్ దీని డిజైన్ కూడా చాలా షార్పీ అండ్ ఐకాచీ ఉంటుంది దీని వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఆ రెడ్ ఎలిమెంట్స్ అనేది చూడొచ్చు. అదేంటంటే కొంచెం స్పోర్టీనెస్ యాడ్ చేయడానికి అనమాట ఆ రెడ్ ఎలిమెంట్స్. దీని టైర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది కంప్లీట్ 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేది ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 205 mm అయితే ఉంటుంది. ఎన్ఎఫ్ చాలా ఎక్కువ ఇండియన్ రోడ్స్కి. అండ్ దీని పైన రూఫ్ రైల్స్ చూసుకుంటే ఇది కంప్లీట్గా ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. అండ్ దీంట్లో మనకి ఆటోమేటిక్ ఓఆర్విఎమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, అది కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి. అండ్ మెయిన్గా పర్టికులర్గా దీని బ్యాక్ గురించి మాట్లాడుకుంటే దీని రేర్ వచ్చేసి చాలా షార్పీగా చాలా బల్కీ ఉంటుంది అనమాట. మీకు ఏదో పెద్ద కార్ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది 100%. చాలా షార్పీ ఎడ్జెస్తో అయితే ఉంటుంది. అండ్ మనం పైన షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్ తోటి. రేర్ డిఫాగర్ అండ్ రేర్ వైపర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. రేర్ లుక్ అసలు కిల్లర్ అని చెప్పచ్చు ఈ వెహికల్కి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్వర్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఈవెన్ టాప్ ఎండ్లో కూడా. అండ్ డోర్కి మనకి రైట్ సైడ్ మనకి విండో కంట్రోల్స్ అనేవి ఇచ్చాడు, ఓవర్విఎం కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాక్ అండ్ లాక్కి మనకి ఇక్కడ ఒక చిన్న లైక్ నాబ్ అయితే ఉంటుంది, లైక్ ఓల్డ్ స్కూల్ లాగా. మనకి ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా సీట్స్ అండ్ స్టీరింగ్ వీల్కి మనకి లెదర్ అయితే ఇవ్వడం జరిగింది, అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. లెదర్ ఫీల్ అయితే ఉంది. ఒకసారి మనం లోపల చూసుకొని దాని ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. లోపల కూర్చోగానే ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఆ 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఉంటుంది. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ వెహికల్లో. అండ్ స్టీరింగ్ మీద మనకి చాలా కంట్రోల్స్ అయితే ఉంటాయి, లైక్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ స్క్రోల్ చేసుకోవడానికి ఉంటుంది, చాలా వాయిస్ దాని గురించి చాలా అయితే ఉంటాయి స్టీరింగ్ మీద. అండ్ మనకి లోపల చూసుకుంటే మనం ఆన్ చేయగానే మనకి యానిమేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా నార్మల్ మోడ్ ఉంటుంది. బండికి డ్రైవింగ్ మోడ్స్ అనేవి కూడా ఉంటాయి, అదొక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు, డ్రైవింగ్ మోడ్స్. అండ్ దీని క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ అండ్ దీని యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ మనకి 9-inch డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు, ఛార్జింగ్ ప్యాడ్ కానివ్వండి, అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్, వాటి గురించి చాలా అయితే ప్రొవైడ్ చేశారు. మనకి డ్రైవింగ్ మోడ్స్ అనేది ఏ కేటగిరీలో ఉండవు, డ్రైవింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా కొంచెం ప్రీమియం గ్లాస్ బ్లాక్ ఫినిష్ తోటి హార్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో ఇప్పుడు. అండ్ నాకు తెలిసి ఈ ప్రైస్ రేంజ్లో లేని ఫీచర్ మాత్రం ఇదే, లైక్ ఇది ఆటోమేటిక్ ఐఆర్విఎం అనేది ప్రొవైడ్ చేశారు. ఏ కార్లో అయితే ఉండదు ఈ ప్రైస్ ట్యాగ్లో, మనకైతే ఈ కైగర్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, మొత్తం కంప్లీట్గా మనకి ఏమేమి కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు మీకు. అండ్ ఇందులో మనకి డ్యూయల్ గ్లవ్ బాక్సెస్ అనేవి ఉంటుంది. స్టోరేజ్ స్పేస్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు మనకి. మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అనేది కూడా లెదర్ హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. అండ్ దాని లోపల స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు కదా, అసలు స్టోరేజ్ స్పేస్కి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో. అది కూడా మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్తో ఇచ్చాడు, ఇంకొంచెం ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది అదైతే. సరే మళ్ళీ మీరే క్లోజులు అనేది చూసుకోవచ్చు, లైక్ ఇంటీరియర్ కంప్లీట్గా అయితే ఎట్లుంది, ఏమేమి ప్రొవైడ్ చేస్తాడు అది ఇది అని చెప్పేసి. ఫైనల్గా దీని డ్రైవింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే బానెట్ అనేది మీకు కంప్లీట్ షార్పీ ఎడ్జెస్ అయితే ఉంటాయి. దీని కాంపిటీటర్స్కి ఏంటంటే కంప్లీట్ స్మూత్ బానెట్ అనేది ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి కర్వీ బానెట్ ఉంటుంది, కొంచెం స్పోర్టీనెస్ యాడ్ చేస్తాను అనమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మజా వస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టే మనకి ఫ్రంట్ అండ్ రేర్లో కూడా రిక్వర్ సెన్సర్స్ అయితే లేవు. అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ లెదర్ సీట్స్ అనేవి నాకు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ తోటి విండో ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి అసలు ఎంత ప్రీమియం ఉందో, చాలా బాగుంది ఈ లెదర్ సీట్స్ అయితే. ఒకసారి లోపల కూర్చొని అయితే చూద్దాం మనం. అండ్ లోపల రాగానే నేను ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది మనకి రేర్ ఏసీ వెంట్స్ అనమాట. అండ్ 12V ఛార్జింగ్ సాకెట్, మనకి USB-C అయితే లేదు, ఓన్లీ 12V ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు.
చెప్పుకోవాలంటే ఎవ్రీ కార్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి కొంచెం ఆ ఓల్డ్ స్కూల్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట, బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అందుకే మనకి కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ హోల్డర్స్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చాలా బాగుంది ఆ లెదర్ ఫినిష్ తోటి. కంప్లీట్గా ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. రేర్ సీట్ అయితే కుషనింగ్ అయితే చాలా బాగుంది మనకి. అండ్ మనం అండర్ థై సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అని అనిపించింది. ఎందుకంటే నా హైట్ వచ్చేసి 5'11", ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అని అనిపించింది. అండ్ డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి అయితే అడ్జస్ట్ చేసాము, అయినా కూడా నాకు లెగ్ రూమ్ అనేది బాగానే అనిపించింది. అండ్ మనం హెడ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే హెడ్ రూమ్ ఈవెన్ హైట్ పర్సన్కి కూడా చాలా హెడ్ రూమ్ అయితే ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు హైట్ పర్సన్కి కూడా. మనకి ఓవరాల్గా కైగర్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫ్యామిలీ 4 మెంబర్ ఫ్యామిలీ కార్ అని చెప్పచ్చు. అండ్ ఒకసారి దీన్ని మనం డ్రైవ్ చేసి కూడా దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుందాం. సో గైస్, ఇప్పుడైతే మనము రెనాల్ట్ కైగర్ అయితే డ్రైవ్ చేస్తున్నాము. సో ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి RXZ అనమాట, కంప్లీట్ టాప్ ఎండ్. RXZ లో కంప్లీట్ గా 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటేమో CVT, ఇది మాన్యువల్ అనమాట. కాకపోతే CVTకి అండ్ మాన్యువల్కి మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇంజన్ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. CVTలో మనకి 152 Nm టార్క్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మాన్యువల్లో మనకి 160 టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఆ CVTకి అండ్ మాన్యువల్కి ఉన్న తేడా. ఫస్ట్ నేను లైక్ డ్రైవర్ సీట్లో కూర్చోగానే నాకు ఈ డ్రైవర్ పొజిషన్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. మీకు దీని కాంపాక్ట్ లైక్ అంటే దీని కాంపిటీటర్స్కి ఎట్లుంటుంది అంటే దీని బానెట్ వచ్చేసి కంప్లీట్ ఒకటే ఫ్లాట్ బానెట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ కైగర్కి ఎట్లుందంటే లైక్ ఏదో కొంచెం స్పోర్ట్స్ కార్కి ఉంటాయి కదా, లైక్ కర్వ్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ బానెట్కి. మీకు అది చూస్తున్నప్పుడు ఎట్లనో ఉండొచ్చు, కానీ మీకు డ్రైవ్ చేస్తుంటే మీకు ఏదో పెద్ద స్పోర్ట్స్ బండి నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. అదే అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి, ఈ కైగర్కి కంప్లీట్గా 3 డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ అయితే ఉంటాయి. ఎకో ఏంటంటే కంప్లీట్గా ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎవరైతే వాళ్ళకి కావాలో ఎకో అయితే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. లైక్ సిటీలో తిరుగుతున్న వాళ్ళకి, ఫ్యూయల్ ఎకానమీ అనేది ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎకో అనేది యూజ్ అవుతుంది. నార్మల్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు లైక్ ఒకటే క్రూజింగ్ స్పీడ్ యూజ్ చేస్తున్నారు, మీకు అంత ఫాస్ట్ అవసరం లేదు అన్నప్పుడు నార్మల్ అయితే యూజ్ చేసుకోవాలి. ఈ స్పోర్ట్స్ వేరియంట్స్ అంటే కంప్లీట్ డ్రైవ్ మోడ్స్ ఏంటంటే మీకు పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది కంప్లీట్గా. 160 Nm టార్క్ కదా ఇది ప్రొవైడ్ చేసేది. ఎకోలో పెట్టుకుంటే కంప్లీట్ కొంచెం పవర్ అనేది కట్ ఆఫ్ చేసి మీకు లైక్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ కోసం మెయిన్ ప్రయారిటీ కాబట్టి మీకు అంత పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో కంప్లీట్గా దీని 160 Nm టార్క్ అయితే అన్లీష్ అవుతుంది. సో అసలు దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది మీకు స్టార్టింగ్ స్లో స్పీడ్స్ అంటే మీరు ఒక 30-40లో వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం స్టిఫ్ అయితే నోటీస్ చేయొచ్చు సస్పెన్షన్. కానీ మీరు లైక్ హయ్యర్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు లైక్ ఒకసారి 60 క్రాస్ అయినప్పుడు మీకు ఆ సస్పెన్షన్ అనేది కంప్లీట్ స్మూత్గా అయితే ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఆ స్టిఫ్ నుంచి స్మూత్ అయితే వస్తుంది, అదైతే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి, దీని బాడీ రోల్ గురించి మాట్లాడుకుంటే అసలు దీని బాడీ రోలే లేదు. మినిమల్ బాడీ రోల్ అని కూడా చెప్పలేము, అసలు బాడీ రోల్ అనేదే లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మీకు రోడ్డుకి స్టిక్ అయిపోతుంది అనమాట. సో అందుకు మీకు బాడీ రోల్ అనేది లేదు. నాకు తెలిసి హయ్యర్ స్పీడ్లో మనం ఏమైనా షార్ప్ టర్న్స్ తీసుకుంటే బాడీ రోల్ అనేది ఉండొచ్చు. ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి చూసుకుంటే మనకి స్టీరింగ్ కూడా లైక్ షార్ప్గానే టర్న్ అవుతుంది, మీకు ఏది లాంగ్ కట్ అయితే టర్న్ అయితే లేదు. అండ్ మీకు స్టీరింగ్ మీద లెదర్ ర్యాప్స్ అనేవి ఇచ్చాడు, అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి దీన్ని పుల్ చేద్దాము. ఇది నార్మల్ మోడ్లో ఉంది ప్రస్తుతము. సో పవర్ అనేది మీకు కంప్లీట్గా స్పోర్ట్స్ మోడ్లో అనేది తెలుస్తుంది. అండ్ దీని ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో చూద్దాము. ఎకోలో వచ్చింది, ఇప్పుడు ఎకోలో ఉంది. ఇది చెప్పాను, ఇదిగో దీని లైక్ డిజైన్ కూడా ఎట్లా చేశారంటే ఎకోలో వెళ్ళంగానే ఆ గ్రీనరీ అనేది చేశారు. అంటే మెయిన్గా ఫ్యూయల్ ఎఫిషియెంట్ కోసం అనేది ఇది మెయిన్ ఫోకస్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఇది ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉంది. అండ్ నేను ఇందాక నడిపినప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే ఈ స్పోర్ట్ మోడ్లో మనకి టర్బో లాగానే చూడొచ్చు. లైక్ ఇది 1 లీటర్ టర్బో ఇంజన్ కదా ఇది. సో ఇది మాన్యువల్ కాబట్టి మీకు 100 PS పవర్ 160 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఏంటంటే మీకు కంప్లీట్ 160 Nm టార్క్ స్పోర్ట్ మోడ్లో ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మీకు ఇనీషియల్గా అయితే ఉండదు. ఆఫ్టర్ 2400 RPM తర్వాత మీకు కంప్లీట్ టర్బో అనేది కిక్ ఇన్ అవుతుంది. సో మీరు కంప్లీట్ 160 Nm టార్క్ అనేది అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది ఆఫ్టర్ 2500 RPM. ఒకసారి మనకి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫ్రీ రోడ్ ఉన్నప్పుడు దీన్ని పుల్ చేసి చూద్దాము. అండ్ రేర్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే రేర్ సీట్స్లో కంఫర్టబుల్గా 5 members అయితే కూర్చోవచ్చు. కాకపోతే షోల్డర్ రూమ్ అనేది కొంచెం ఇష్యూ అవుతుంది. కాకపోతే 5 members అనేది ఈజీగా కూర్చోవచ్చు.
లాంగ్ ట్రావెల్ వరకు కూర్చోవచ్చు. సో దీని సీట్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి లెదర్ సీట్స్ కూడా వచ్చాయి, కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి. సో దీని టాప్ ఎండ్ మీకు దగ్గర 11.5 lakh 11.7 lakh మధ్యలో మీకు ఈ టాప్ వేరియంట్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీని కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ నిసాన్ మ్యాగ్నెట్ ఉంటుంది, టాటా పంచ్ అండ్ హ్యూండే ఎక్స్టర్ కూడా ఉంటుంది. సో ఈ కేటగిరీ కింద వస్తుంది అనమాట. ఈ కేటగిరీలో చూసుకుంటే మీకు అండర్ 12 lakhs లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్ వస్తుంది. ఎందుకంటే 160 Nm టార్క్ 1 లీటర్ టర్బో అనేది లైక్ మీకు నార్మల్ న్యాచురల్ ఆస్పిరేటర్ లో మీకు రావన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. బాగుంటుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా, మీకు ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు, ఎంత లైక్ స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. సో దీని మెయిన్ పాజిటివ్స్ చెప్పుకోవచ్చు, అది ఇంజన్ అండ్ దీని కంఫర్ట్, సస్పెన్షన్ కూడా. ఒకసారి దీన్ని యూటర్న్ చేసుకొని దీన్ని కంప్లీట్ 160 Nm టార్క్ అనేది అన్లీజ్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మనమైతే ఇనీషియల్ పొజిషన్లో ఉన్నాం, మోడ్ కూడా చూసుకోవచ్చు, స్పోర్ట్స్ మోడ్లో ఉంది. సో మనం దీన్ని ఒక్కసారి సో మీకు ఫస్ట్ గేర్లోనే మీకు 50 అనేది టచ్ అయిపోతుంది. సెకండ్ గేర్లో అసలు ఈ రోడ్ అంత ఫ్రీ లేదు, లైక్ కర్వ్స్ ఉంది. మీకు సెకండ్ గేర్లో ఈజీగా 80 అనేది క్రాస్ అయిపోతుంది. ఈ పవర్ అట్లుంది, ఎందుకంటే చాలా వీల్ స్పిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నాకైతే మస్తు మజా వచ్చింది. మనం ఇందాక పుల్ చేసినప్పుడు మనకి వీల్ స్పిన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఈవెన్ సెకండ్ గేర్ కి కూడా వీల్ స్పిన్ అయింది. అది ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రాక్షన్ అనేది ఆఫ్ లో ఉంది. మనం ఎప్పుడైనా పుల్ చేసేటప్పుడు ట్రాక్షన్ ఆఫ్ లోనే పెట్టుకోవాలి, లేదంటే పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది ట్రాక్షన్ ఆన్ లో ఉన్నప్పుడు. అండ్ దీని పవర్ ఎంత ఉంది, లైక్ 160 Nm టార్క్ నిజంగా వర్తా అని చెప్తే మీరు నమ్మరు. సెకండ్ గేర్ ఇది ఈవెన్ లైక్ ఫస్ట్ గేర్ లో 50 అనేది వెళ్తుంది, సెకండ్ గేర్ లో 70 అనేది వెళ్తుంది. అప్పటికి కూడా మీకు లైట్ గా వీల్ స్పిన్ అనేది చూడొచ్చు. సో అంటే అంత పవర్ ఉంది అనమాట దీంట్లో. అండ్ దీని బ్రేకింగ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటే మీకు కంప్లీట్ క్రిస్ప్ ఉంది అని చెప్పలేము, అట్లా అని కాన్ఫిడెన్స్ లేదని కూడా చెప్పలేము. లైక్ కొంచెం సాఫ్ట్ అయితే ఉంది దీని బ్రేకింగ్ ఎఫిషియన్సీ, కంప్లీట్ క్రిస్ప్ లేదు, అంత షార్ప్ లేదు. కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది పక్క మీరు చేస్తున్నప్పుడు. అండ్ ఈ పర్టికులర్ ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ అనేది మీకు చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ క్యాబిన్ అంతా కూల్ చేస్తుంది. మీకు రేర్ సీట్స్ దగ్గర కూడా ఏసీ అనేది ఉంది. కంప్లీట్గా అంటే ఎక్కువ టైం అనేది తీసుకోదు, ఎందుకంటే బాడీ అనేది కొంచెం చిన్నగా ఉంది కదా. మీకు కంప్లీట్గా చాలా ఫాస్ట్గా అనేది కూల్ చేసేస్తుంది క్యాబిన్ని. సో ఇవి ఇప్పటివరకు మనం నోటీస్ చేసినవి. సో మనమైతే రెనాల్ట్ కైగర్ది డ్రైవ్ అయితే అయిపోయింది. టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది దీని డ్రైవ్ క్వాలిటీ. మీకు ఆ ఇనిషియల్ పుల్ కానీ ఆ టర్బో ఇంజన్ మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది ఎవరు ప్రిఫర్ చేయాలి ఏంటని మనం మాట్లాడుకుంటే, ఎవరికైతే టర్బో ఇంజన్ కావాలి, బడ్జెట్లో కావాలి టర్బో ఇంజన్, అండ్ లైక్ మీకు ఇనిషియల్ పవర్ అనేది ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీకి కావాలి, లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి, అది ఇది అంటే మీరు ఒక్కసారి దీన్ని 100% రిఫర్ చేయొచ్చు. అండ్ మీకు ఈ వెహికల్ కానీ ఇంకా తర్వాత వెహికల్స్ కానీ ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే రెనాల్ట్ షోరూమ్ ఎల్బీ నగర్ వాళ్ళని ఒక్కసారి నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళని కూడా ఒకసారి కాంటాక్ట్ కావాలి. క్విడ్ గురించి, లైక్ ట్రైబర్ గురించి, దాని గురించి ఇంకేమైనా ఫర్దర్ ఎంక్వైరీస్ ఉన్నా కానీ ఒక్కసారి మీరు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి అయితే మీరు వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. దీని కాంపిటీటర్స్తో చూసుకుంటే దీని టర్బో ఇంజన్ అయితే చాలా బాగుంది. మీరు ఆ ఇనిషియల్ పుల్ అనేది అయితే 100% ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ.